ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో అరెస్టైన మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ ని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో కీలక విషయాల్ని కనుగొన్నారు. 2 ఏళ్ల నుంచి ఉగ్ర దాడులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు షహీన్ తెలిపింది. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం భారతదేశంలో దాడులు చేయాలనుకున్నట్లు విచారణలో వెల్లడించారు. షాహీన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం శ్రీనగర్ కి తీసుకెళ్లారు. దాడిలో కీలక నిందితుడైన ఉమర్ భారత్లో ఉగ్రదాడులు చేయాలని ప్రతిసారి ఉద్వేగంగా మాట్లాడేవాడని షాహీన్ తెలిపినట్లు తెలుస్తోంది. డాక్టర్ ముజ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాల్ని సేకరించినట్లు అంగీకరించింది డాక్టర్ షహీన్ షాహిద్. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు రెడీ అవుతున్నట్టు బయటపెట్టింది. ఫరీదాబాద్ మాడ్యూల్లో తన సోదరుడు పర్వేజ్ సయీద్ కూడా భాగమని డాక్టర్ షహీన్ తెలిపింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని నుంచి ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనలేదని అధికారులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ఎక్కడైనా దాచి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి అమోనియం నైట్రేట్ సరఫరా చేసిన వ్యక్తిని గురుగ్రామ్కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ షహీన్ వెనకాల జైషే నెట్వర్క్ పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తోంది. ఈ మహిళా ఉగ్రవాద టీంలో డాక్టర్ షహీన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. భారత్లో ఇప్పటికే మహిళా ఉగ్రవాదుల్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో మరో కీలక విషయం బయటకొచ్చింది. పేలుడు తీవ్రత, దాని ప్రభావాన్ని బట్టి ఆర్మీలో ఉపయోగించే పేలుడు పదార్థాల్ని ఢిల్లీ దాడిలో వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.